నమస్తే, నేను శ్రావణి. హైడ్రా హడావిడి మామూలుగా లేదు. పొద్దున్నేసి ఏ టీవీ ఛానల్, ఏ పేపర్ చూసినా హైడ్రా కూల్చివేతలు, అక్రమ కట్టడాలు, ఆ నాయకుడు ఎదురు తిరగడాలు, ఇలాంటి వార్తలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఈ ట్రై సిటీలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రా డిపార్ట్మెంట్ దూకుడు మామూలుగా కనిపించట్లేదు. ఒక రకంగా వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తెల్లారేసరికి అక్రమ నిర్మాణాలు మొత్తం కుప్పకూలిపోతున్నాయి. రాత్రేమో భారీ అంతస్తుల బహుళ భవనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి పూర్తిగా కుప్పకూలిపోయి నేలమట్టం అవుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రై సిటీ శివార్లలో ఎక్కడ చూసినా బిల్డింగ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్న ఘటనలే, అలాంటి వార్తలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఎవరిది? అధికార పార్టీ నేతదా లేక ప్రతిపక్ష పార్టీ నేతదా అని కూడా అధికారులు ఆలోచించట్లేదు. ఒక రకంగా వీళ్ళను మెచ్చుకున్నా, మరో రకంగా మాత్రం వీళ్ళని చూసి కాస్త జాలిపడాల్సిన సమయం కూడా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధికారులు కూల్చేస్తున్న నిర్మాణాలన్నీ బడా రాజకీయ నేతలవేనా? వాళ్ళ అనుచరులవేనా? మరి సామాన్యులై కూడా అలానే చేస్తారా? మరి సామాన్యులవే ఎక్కువగా చేస్తూ ఉన్నారు, బడా లీడర్లను ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి సామాన్యులు ప్రశ్నిస్తూ ఉన్న ప్రశ్నకి అధికారులు సమాధానం ఇవ్వగలుగుతారా? అంతేకాదు, బడా బిజినెస్ పర్సన్స్ వి, బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళవే ఎక్కువగా ఈ బిల్డింగ్స్ అన్ని. ప్రభుత్వాలదేముంది? మారిపోతూ ఉంటాయి. 5 ఏళ్లకు ఒక ప్రభుత్వం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. గతంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు కొత్త ప్రభుత్వం అమలు చేయాలని రూల్ లేదు, చేస్తుందని నమ్మకం లేదు. కానీ అధికారులు ఎక్కడికి పోరు. ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఆ పొజిషన్స్ లోనే, అక్కడ ఆ డిపార్ట్మెంట్స్ లోనే కొనసాగుతూ ఉంటారు. మరి తమ బిల్డింగ్లు కూల్చేస్తే ఆ ఓనర్లు ఊరుకుంటారా? ఆ అధికారులను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారంటున్నారు సామాన్యులు. ఎందుకు అంటే ఎంత నిజాయితీగా పనిచేస్తే అంతమంది శత్రువులు కూడా ఏర్పడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలను కాదు అనకుండా కూల్ చేస్తున్న హైడ్రా అధికారుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. ఎందుకు అనంటే ఆ డిపార్ట్మెంట్లలో ఎన్నో ఇయర్స్ గా పనిచేస్తున్న అనేక మంది అధికారులు కలిసి ఒక హైడ్రాగా ఏర్పడి ఇప్పుడు అనేక మంది కంప్లైంట్స్ కి వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. తమ బిల్డింగ్స్ కి అనుమతి ఆ రోజు ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూలుస్తూ ఉన్నారు, మా బిల్డింగ్స్ కట్టేంత వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు హైడ్రా రూపంలో ఎందుకు నేలమట్టం చేస్తున్నారు అనే కంప్లైంట్స్ కోకొల్లలుగా వస్తూ ఉన్నాయి. 11 కేటగిరీలకు చెందిన 259 మంది పోలీసులతో ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. అధికారులు ఇలా నిర్మాణాలని, బహుళ అంతస్తుల బిల్డింగ్స్ అన్ని కూల్ చేస్తూ ఉంటే అందరూ శభాష్ అంటూ ఉన్నారు, సూపర్ ఆఫీసర్స్ అంటూ ఉన్నారు, రంగనాథ్ని పొగుడుతూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, మీరే రియల్ హీరోస్ అంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి గతాన్ని చూద్దాం. దిశ రేప్ మర్డర్ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు అది. దిశ కేసులో సజ్జనార్ ఆ కేసులో ఉన్న నిందితులను కాల్చి చంపేశారు. అప్పుడు ప్రతి ఒక్కరూ సజ్జనార్ని ది గ్రేట్ హీరో, రియల్ పోలీస్ ఆఫీసర్, అందరూ మెచ్చుకోవాల్సిన అధికారి, ప్రతి ఆఫీసర్ ఇలానే ఉండాలి, రేప్ మర్డర్ చేసిన వాళ్ళని ఇలాగే కాల్చి చంపేయాలి అని చెప్పి అందరూ సజ్జనార్కి మద్దతుగా సపోర్ట్ చేశారు. కానీ అప్పుడు కొట్టిన చప్పట్లు ఇప్పటికి వరకు కూడా అలాగే ఉన్నాయా? అప్పుడు సపోర్ట్ చేసిన జనమంతా ఇప్పటికీ తోడుగా ఉన్నారా అంటే కాదు. ఎందుకు అని అంటే దిశ కేసులో నిందితులను కాల్చి చంపినప్పుడు అందరూ శబాస్ అని మెచ్చుకున్నారు, వదిలేశారు. కానీ ఆ తర్వాత ఆ చప్పట్లు ఆ సమయంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ కేసులో అనేక సార్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నది. ఆ కేసులో రిపీటెడ్ గా కోర్టులో వాదనలకు వెళ్తూ ఉంది. డెవలప్మెంట్స్ అంటే ఆ కేసు డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రత్యక్షంగా హాజరవుతూ చూస్తుంది కేవలం సజ్జనార్ ఒక్కరే. ఇప్పటికీ కూడా ఆ కేసులో ఇంకా ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఇలా ప్రతి కేసులో లీగల్ గా అనేక ఇష్యూస్ అధికారులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తూ ఉంటుంది, ఒక నిర్ణయం, ఒక పాలసీ తీసుకుంటుంది. ఆ పాలసీకి అధికారులందరూ కట్టుబడి పని చేయాలి. కానీ ఒక 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఉండదు, కొత్త ప్రభుత్వం వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు. కానీ రేపు పొద్దున అధికారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు, నాయకులు ఎవరు కూడా వాళ్ళతో ఉండరు. సో గతంలో సజ్జనార్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో ఈ దిశ ఇన్సిడెంట్ జరిగింది, మనందరికీ గుర్తుంది. కానీ ఈ రోజు కేసీఆర్ లేరు, బీఆర్ఎస్ ప్రభుత్వము లేదు, అండగా ఉన్న నాయకులు ఎవరు లేరు.
కానీ సజ్జనార్ ఒక్కరే ఇప్పటికీ కూడా ఆ కేసులో అనేక సవాళ్లు, అనేక చిక్కులతో సతమతం అవుతూ ఇంకా కూడా ఆ మచ్చని ఆయన తుడిపేసుకోలేకపోతూ ఉన్నారు. సేమ్ ఇప్పుడు హైడ్రాని చూస్తే కూడా అదే గుర్తొస్తుంది. హైడ్రాని దిశతో పోల్చి ఒకసారి చూస్తే ఈ అధికారుల దూకుడు తాత్కాలికమే, శాశ్వతంగా మళ్ళీ ఆ కేసులు ఆ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి మాత్రం అధికారులకు ఖచ్చితంగా ఉండబోతుంది అనేది ఒక సవాల్గా కనిపిస్తున్న ప్రశ్న. ఇదే హైడ్రా అధికారుల తీరుపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కడో శివార్లకు వచ్చి కూలుస్తున్న అధికారులు గండిపేట చెరువు దగ్గర ఉన్న ఫామ్ హౌస్లని, అంటే జన్వాడ అనేది చాలా ప్రైమ్ ఏరియా, జన్వాడ అనేది ఫామ్ హౌస్ లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అక్కడ రామ్ చరణ్, కేటీఆర్, అలాగే చిరంజీవి, అలాగే కాంగ్రెస్ నేత వివేక్, పొంగులేటి మినిస్టర్స్ కి సంబంధించిన ఫామ్ హౌసెస్, అలాగే హీరో నాగార్జునకు సంబంధించి ఇలా చిరంజీవి చాలా మంది ప్రముఖ టాప్ టాలీవుడ్ హీరోస్, అలాగే టాపెస్ట్ బిగ్గెస్ట్ బిజినెస్ పర్సన్స్, అలాగే చాలా మంది అంటే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల ఫామ్ హౌస్లని ఈ జన్వాడ చుట్టే ఉన్నాయి. ప్రముఖులకు చెందిన ఫామ్ హౌస్లు కూడా ఇక్కడే ఉండటం మనం గతంలో కూడా జన్వాడాని చాలా స్పెషల్ ఏరియాగా కూడా చూసాం. ఫామ్ హౌసెస్ కి అంటే అది లేక్ వ్యూ ఫామ్ హౌస్లుగా కూడా పేరున్నాయి. జన్వాడ అనేది గండిపేట చుట్టూ కూడా ఏర్పడటం అండ్ అక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, హీరోస్ కావచ్చు, సిటీకి కొంత దూరంగా గ్రీనరీ లేదంటే మంచి వెదర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక అద్భుతమైన లొకేషన్ గా ఉండటంతో అక్కడే చాలా మంది ఫామ్ హౌస్లు కట్టుకొని వీకెండ్స్ లేదంటే వాళ్ళకి అవసరమైన సమయాల్లో వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ జన్వాడ పైన ఇప్పుడు అధికారుల నిర్ణయం ఏంటి, జన్వాడ పైన వాళ్ళ డెసిషన్ ఏంటి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి హైడ్రా జన్వాడలో ఉన్న ఈ సదరు ప్రముఖుల ఫామ్ హౌసెస్ ని కూల్చే ధైర్యం ఎందుకు చేయట్లేదు, ఇప్పటి వరకు వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? అంతెందుకు రామోజీ ఫిలిం సిటీలో 350 గజాల ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ కూల్చేస్తుందా? అక్కడ హైడ్రా వెళ్తుందా? వెళ్లే ధైర్యం చేస్తుందా? ఎందుకు అంటే బంజారా హిల్స్ లో దానం నాగేందర్ ఇంటి వద్ద గతంలో చూసాం కూల్చివేతలు అంటూ తేడగా హడావిడి చేసేశారు, ఖచ్చితంగా కూల్చేస్తామంటూ కూడా సవాల్ చేశారు. ఆ వెంటనే రెండో రోజుకే పూర్తిగా కూల్చివేతలు ఆగిపోయాయి. ఎలాంటి వార్త కూడా దానం నాగేందర్ ఇష్యూలో లేదు. దానికి కారణం దానం నాగేందర్ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేది అందరికీ తెలుసు. మరి ఆ విషయంలో ఎందుకు అధికారులు స్పందించట్లేదు? ఆ తర్వాత కూల్చివేతలే కాదు, కనీసం విచారణలు కూడా లేవు. ఇలా పెద్దల జోలికి వెళ్లకుండా హైడ్రా అధికారులు సమన్యాయం చెయ్యరు, ఖచ్చితంగా పెద్దవాళ్ళకు ఒకటి, కింద ఉన్న సాధారణ ప్రజలకి మరొక న్యాయం అంటూ అనేక విమర్శలు ప్రస్తుతం అయితే వస్తున్నాయి. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అనంటే హైదరాబాద్ లో నిజంగా హైడ్రా పని చేయాలి అనుకుంటే ముందు టార్గెట్ చేయాల్సింది బహుళ అంతస్తుల భవనాలు, అనేక నాలాల పైన వెలసిన కమర్షియల్ కాంప్లెక్స్లు, గండిపేట, అలాగే ఇంకా ఇతర నగర శివార్లలో ఉన్న అనేక RR 111 జీవోలో ఉన్న అనేక ల్యాండ్స్ పైన, అనేక భవనాలపైనే ముందు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక డేరింగ్ స్టెప్ అయితే కావాల్సి ఉంటుంది. ముందు పెద్దవాళ్ళ భవనాలే కూల్చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ నాయకుల అనుచరుల భవనాలే కూల్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే హైదరాబాద్ లో అధికార అండతో ఎక్కువగా అక్రమ నిర్మాణాలన్నీ కట్టుకుంది రూల్స్ కి విరుద్ధంగా అలాంటి నాయకుల అనుచరులు, నాయకులు, వాళ్ళకి సంబంధించిన అమాత్యులు. సో పెద్దల జోలికి వెళ్లకుండా ఇలా చిన్న చితిక వాళ్ళ నిర్మాణాలను కూల్చేసి బాగా హడావిడి చేయటం ఏంటి అని చెప్పి చాలా మంది సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ ప్రశ్నలన్నీ ఒకవైపు అయితే హైడ్రా పనితీరు ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది, ఎంతవరకు ఇది ఇలా కొనసాగుతుంది, ఎన్ని రోజుల వరకు వీళ్ళు ఇలా చేయగలుగుతారు? ఎందుకు అనంటే ఒక అక్రమ నిర్మాణంని గుర్తించి అది ఖచ్చితంగా కూల్చేయాలని అనుకొని స్పాట్ కి వెళ్లే లోపు వాళ్ళు కోర్టుకు వెళ్తూ ఉంటారు, ఇంజక్షన్ ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ తోని ముడిపడి ఉంటాయి. ఒక భవనం రాత్రికి రాత్రే అంటే ఒక బిల్డింగ్ ని కూల్చేయడం చాలా ఈజీ, ఒక 2-3 గంటల వ్యవధిలో దాన్ని కూల్చేస్తూ ఉంటారు, రాత్రికి రాత్రే నేలమట్టం చేసేయగలుగుతారు. కానీ దాన్ని కట్టాలి అంటే దాదాపు కొన్ని రోజులు, కొన్ని నెలల ప్రాసనం. అలాంటి బహుళ అంతస్తులు నిర్మితమైనన్ని రోజులు అధికారులు చూస్తూనే ఉంటారు, అధికారుల కళ్ళెదుటే అవి వెలిసిన పరిస్థితి. అలాంటి అధికారులు ఇప్పుడు వచ్చి కూల్చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కట్టుకున్న వాళ్ళు, నివసించే వాళ్ళు ఖచ్చితంగా చాలా కోపంతో, చాలా ఉద్వేగంతో
అధికారుల వైపు ప్రశ్నించే పరిస్థితి. ఎందుకు అనంటే అక్కడ లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చినా, కొన్ని ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చినా కూడా, చూసి చూడనట్టు వ్యవహరించినా కూడా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్స్ అయిన తర్వాతనే ఒక బిల్డింగ్ అనేది ఏర్పాటు అవుతూ ఉంటుంది. అలాంటి విషయాల్లో అధికారులు చూసి చూడనట్టుండి ఇప్పుడు సడన్ గా వచ్చి కూల్చేస్తామంటే అది ఎవరికైనా చాలా బాధ కలిగించే విషయమే. సో ముందు హైడ్రా అనేది సరిగ్గా పనిచేయాలి అనుకుంటే బడా నేతలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్స్, ఫామ్ హౌసెస్ సక్రమంగా ఉన్నాయా, అక్రమంగా ఉన్నాయా, వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి వాటిపైన చర్యలు తీసుకొని సాధారణ ప్రజల ఇళ్ల పైన లేదంటే అక్రమ కట్టడాల పైన రియాక్ట్ అవుతే బాగుంటుంది అనేది అందరి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి దీనిపై హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఎన్ని సవాళ్లు, వాళ్ళకి ఎన్ని చిక్కులు రాబోతున్నాయి, లీగల్ గా వాళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందో చూడాల్సిందే. ఈ వీడియో పైన మీ కమెంట్ ని కింద తెలియచేయండి, మీ అభిప్రాయం ఏంటో కూడా వివరించండి.